తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య దేవనూరు గుట్టలను సందర్శించి తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది లేని పరిస్థితులలో, ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం. నేను ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, వ్యక్తులకు కానీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమైతే, నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా మంచితనాన్ని, జర్నలిజం మీద నాకున్న గౌరవాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కర్నూలు